గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము జూన్ 15కి సంబంధించి డైలీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్స్ మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి కాబట్టి రెగ్యులర్గా వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ సెకండరీ ట్యాంక్ ఫార్మ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి రెండవ ట్యాంక్ ఫామ్ని ఎక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కింద ఆప్షన్స్ కనుక చూసుకుంటే మధుబన్, కొల్లం, మదురై, నన్ ఆఫ్ ద ఎబో. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, దేవస్థల్ ఈజ్ ఏ మౌంటైన్ పీక్ ఇన్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడక్, కేరళ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక మూడో క్వశ్చన్ చూద్దాం. డాక్టర్ జేబీ ఎక్కా కమిటీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఈక్వల్ వేజెస్ ఆఫ్ స్మాల్ టీ వర్కర్స్, రీబ్యాలెన్సింగ్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్, నేషనల్ సెక్యూరిటీ, ఫుడ్ లేబులింగ్ స్టాండర్డ్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. డాక్టర్ జేబీ ఎక్కా కమిటీ అనేది దేనికి సంబంధించింది? ఈక్వల్ వేజెస్ ఫర్ స్మాల్ టీ వర్కర్స్, రీబ్యాలెన్సింగ్ ద డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన కమిటీ, లేకపోతే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కమిటీ, లేకపోతే ఫుడ్ లేబులింగ్ స్టాండర్డ్స్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది ఆర్బీఐ అంబుడ్స్మెన్ స్కీమ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్బీఐ హ్యాస్ 3 అంబుడ్స్మెన్స్: బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. The 3 ombudsman schemes are being merged and integrated into the single scheme which will be rolled out starting from June this year. సో ఇది ఆర్బీఐ అంబుడ్స్మెన్ స్కీమ్కి సంబంధించి ఈ కింద మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు 3 అంబుడ్స్మెన్స్ ఉన్నాయి ఆర్బీఐకి సంబంధించి. ఒకటి బ్యాంకింగ్, రెండవది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, మూడవది వచ్చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో ఈ 3 అంబుడ్స్మెన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని మెర్జ్ చేయడం అనేది జరిగింది. Merged and integrated into a single scheme which will be rolled out starting from June this year. సో ఈ సంవత్సరం జూన్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. సో ఇది ఈరోజు క్వశ్చన్స్. ఇక నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ బిఎల్ లాక్రెంట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? బిఎల్ లాక్రెంట్ అనేది ఏంటి? రీసెంట్గా మనకు వార్తల్లో వచ్చింది. సో ఇది ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఆర్ బ్లేజర్ ఇది. సో ఇండియన్ ఆస్ట్రోనామర్స్ ఎవరైతే ఉన్నారో సో దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ది ముషారియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ముషారియా అనేది ఏమిటి? సో ముషారియా ఈజ్ ఏ పోయటిక్ సింపోజిజం. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ Minority Affairs will organize Musharya on the theme of Ek Bharat Shrestha Bharat in New Delhi అని 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ముషారియా అనేది ఒక పోయటిక్ సింపోజియం ఇది. సో ముషారియాస్ అని మనకు పోయటిక్లో ఉంటుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ విల్ ఆర్గనైజ్. సో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇక్కడ ముషారియాను ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద థీమ్ ఆఫ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే థీమ్తో దీన్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి బోత్ 1 and 2 అనేది ఇక్కడ కరెక్ట్. ఇక థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ స్కిల్ ట్రైనింగ్ ఆన్ జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్ అని మనకు ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖ దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ది వెంబనాడ్ లేక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వెంబనాడ్ లేక్ సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వెంబనాడ్ లేక్ ఏదైతే ఉందో ఈ వెంబనాడ్ లేక్ మన భారతదేశంలోనే లాంగెస్ట్ లేక్ ఇది, మరియు కేరళ రాష్ట్రంలో ఇది ఒక లార్జెస్ట్ లేక్ ఇది. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా అని 2nd స్టేట్మెంట్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది.
సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి ఇక్కడ మనకు ఏ ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనం కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు టెస్ట్ సిరీస్ 2021 కూడా ఉంటుంది ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి. బోత్ యూపీఎస్సీ స్టాండర్డ్స్కి అనుగుణంగానే యూపీఎస్సీ సిలబస్ ప్రకారమే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ఆప్షనల్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. బోత్ ఇంగ్లీష్ మీడియంలోను అదేవిధంగా తెలుగు మీడియంలో క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో క్లాసెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో క్లాస్ అనేవి జరుగుతున్నాయి. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 2021 టెస్ట్ సిరీస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కోచింగ్తో పాటు మెటీరియల్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. ఈ క్లాసెస్కి సంబంధించి కోర్సెస్కి సంబంధించిన సమాచారం కోసము మీరు AKSIAS.com అనే వెబ్సైట్ని మీరు విజిట్ అవ్వచ్చు. మరియు 8448449709 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్లో AKS IAS ఎడ్యుకేషన్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు ఓవరాల్గా మనకు ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.